మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎప్పటినుంచో నేను శశి అనుకుంటున్నాం, అమ్మా నాన్నలతో కలిసి భోంచేయాలి, ఇలా కలిసి పడుకోవాలి అని. అది ఈరోజు జరిగింది. అందుకే మాకు హ్యాపీగా ఉంది అంటున్నాం. నాన్న, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు రిషి. అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఉంటారు కదా, మరి మాకు మాత్రం ఎందుకు అలా జరగడం లేదు? నువ్వు అమ్మ కలిసి ఎందుకు ఉండడం లేదు? ఏంటి నాన్న ప్రాబ్లం? ఒకరి మూర్ఖత్వం వల్లే నేను దూరంగా ఉండాల్సి వస్తుంది రిషి. ఒకరి ఆత్మాభిమానాన్ని మూర్ఖత్వంగా భావించడం వల్లే రిషి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను భావించడమో ఊహించడమో చేయలేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. మనకి కనిపించేవి మాత్రమే వాస్తవం కాదు, మనకి కనిపించని వైపు కూడా మనకి తెలియనివి ఎన్నో వాస్తవాలు దాగి ఉంటాయి. రిషి, శశి, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. అప్పుడే పడుకుంటారా? ఏదైనా మంచి కథ చెప్పండి నాన్న. ప్లీజ్ నాన్న, కథ చెప్పండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. సరే చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం. యష్, అప్పుడే వెళ్ళిపోతున్నావా? పొద్దున్నే లేచి నాన్న ఏరమ్మా అని పిల్లలు నన్ను అడిగితే ఏం చెప్పమంటావు యష్? మిమ్మల్ని నిద్రలోనే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పమంటావా? నువ్వు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చావు, ఇష్టం లేకుండానే భోజనం చేసావు, ఇష్టం లేకుండానే పిల్లలతో సమయం గడిపావు. ఇదంతా నా వల్లే కదా. నా మీద కోపంతో పిల్లల ఆనందాన్ని ఎందుకు యష్ దూరం చేస్తావు? ఇంకొన్ని గంటలుంటే తెల్లవారుతుంది. అప్పుడు పిల్లలకి గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వు వెళ్ళిపోతే నాన్న రాత్రంతా మాతో పాటే ఉన్నారని పిల్లలు నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వెళ్ళిపోతే నాన్న మమ్మల్ని నిద్రపుచ్చి మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. ఆలోచించి యష్. ఈ బర్త్డే రోజైనా పిల్లలతో కలిసి ఉండి యష్. కావాలంటే మార్నింగ్
ఇక్కడి నుంచే వెళ్దువు గాని. అందుకు తగ్గ ఏర్పాట్లు పిల్లలు నేను చేశాం. ప్లీజ్ యష్, పిల్లల మనసుని బాధ పెట్టకు. కనీసం ఈ ఒక్కరోజు వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వు యష్, ప్లీజ్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన